34 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని తిరువూరు నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్లో నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన దాడికి, విధ్వంసానికి, నువ్వు నీ ఫోటో కోసమో అక్కడ ఫ్లెక్సీలు చింపి, కుర్చీలు ఎరగొట్టి, కుర్చీలు విసిరేసి, ఒక ఎస్సీ ఇన్ఛార్జి దేవదత్తి మీద మీరు చేయించిన దాడికి 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరువూరు జైల్లో ఉన్నారు. మీ కళ్ళకు కనపడలేదా? జైలుకి వెళ్తే మీకు 3 కనపడ్డారు, 10 మంది కనపడలా. ఇదేనా కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల గౌరవం? మీ అహంకారానికి ఇవాళ 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు జైల్లో ఉన్నారు. నూజివీడు జైల్లో ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి? నీకోసం కష్టపడ్డ కార్యకర్తల, నాయకులు వాళ్ళు ఇవాళ దగ్గర 24 మంది కార్యకర్తల, నాయకులు వారం రోజులుగా ఇళ్ళ దగ్గర లేరు. ఇంకా 14 మంది నాయకుల మీద వైసీపీ గోండాలు ప్రభుత్వం కేసు పెడతా ఉంటే, నీకు సంబంధించిన కార్యకర్తలని, నాయకుల్ని బూతుల మంత్రి కొడాల నానితో కలిసి, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ పేర్లు తీయించిన మాట వాస్తవం కాదా? కేసినేని నాని అని అడుగుతున్నా. మరి మీకు సంబంధించిన నాయకులు 5-6 పేర్లు తీసేటప్పుడు మిగతా కార్యకర్తల, నాయకుల పేర్లు ఎందుకు తీయించలేకపోయావు? ఎందుకు లాలూచి పడలేకపోయావు? ఒక 5-6 నాయకుల కోసం లాలూచి పడ్డ నువ్వు మరి ఇంతమంది మీద, 38 మంది మీద కేసులు ఎందుకు పెట్టించావు? నీ అహంకారం, నీతో తొందరపడతాను, నీ దురుస్తాను. దానివల్ల ఇవాళ 38 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. 10 మంది నిన్న నూజివీడు జైలుకి వెళ్ళి చూసి వచ్చాను. కొంతమంది బీపీతో, షుగర్తో, అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే నూకల బియ్యం తినలేక అనారోగ్యం పాలై జైల్లో ఉన్న 10 మంది కార్యకర్తల, నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటే, బాధపడుతుంటే చూశా. కానీ వాళ్ళు భయపడలా, ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం, నాయకుడి కోసం మీరు చేసిన విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఏం భయపట్ల. జైల్లో ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఉన్నారు. మీ అహంకారానికి ఇవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ, మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ, మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ, ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, మా నాయకులకి మీరు ఆపాదించొద్దు. దగ్గర 7 ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు? మీ నోటి దోలకి ఎందుకు దూరంగా ఉన్నారు? మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు? ఇది మీ అహంకారం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతకాంతనం కాదా? దాన్ని మీరు పార్టీకి, నాయకుడికి ఆపాదిస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం 2 సార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా. మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు. మేయర్గా మీరే స్వయం ప్రకటిత మేయర్గా మీరే ప్రకటించేసుకున్నారు. ఎవరన్నా అడ్డం పడ్డారా? మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా? లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. అది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటమే. 2 సార్లు బీఫామ్ ఇచ్చి 2019లో పార్లమెంట్ సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు 7 శాసనసభ్యులుగా నుంచున్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప, పార్టీ ఖర్చు పెట్టింది తప్ప, ₹1 ఖర్చు పెట్టావా? గుండె మీద చేసుకొని చెప్పు. 2019 ఎన్నికల్లో 7 శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలుచిపడి
ఎమ్మెల్యేలతో లాలుచిపడి నాకు ఎంపీ ఓటు వేయండి, ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి పార్లమెంట్ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కనీసం 150 ఓట్లు 200 ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చేవి కాదు. అటువంటిది 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని నాయకుల్ని కించపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలాడినా కూడా నాయకుడి మీద గౌరవం, పార్టీ క్రమశిక్షణ, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా, నువ్వెంత నోటి దురుసు తనం చూపించినా ఎవరో మాట్లాడలేదే. పార్లమెంటు సభ్యుల నిధులు కూడా కార్యకర్తలు అడిగితే ఇస్తారు, నాయకులు అడిగితే ఇస్తారు పార్టీ. కానీ నీ ఇష్టం వచ్చినట్టు వైసీపీకి శాసనసభ్యులకి ఇచ్చినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిన్ను ప్రశ్నించలా, ఏ ఒక్క కార్యకర్త కూడా నిన్ను ప్రశ్నించలా. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నీకున్న అధికారాన్ని నువ్వు విచ్చలవిడిగా నువ్వు ఏ రంగులు వేసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ తిట్లు తిట్టినా, ఏ మాట మాట్లాడినా, ఎంత అహంకారంగా మాట్లాడినా ఎవడు కూడా నోరు తెరవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు గౌరవం, చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం పట్ల మాకు గౌరవం, ఆయన పడతా ఉన్న ఇబ్బందుల పట్ల మాకు ఉన్న అభిమానం, గౌరవం, ఆయన పడతా ఉన్న కష్టాన్ని చూసి మేము కూడా ఆయన కష్టంలో ఒక్క 10 పైసలు, ఒక్క 10% మేము కష్టపడుతున్నామని మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఇన్నిసార్లు మాకు బీఫామ్ ఇచ్చాడే, పాపం స్వయంగా ఆయన కుటుంబ సభ్యుల్నే విమర్శించారు. లోకేష్ బాబుని ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూ ఉన్నారు, బాలయ్య బాబుని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి అవినీతిపరుడు పక్కన, అటువంటి దుర్మార్గాలు చేసే జగన్ రెడ్డి పక్కన చేరి అమరావతి రైతులను కించపరుస్తావా? అమరావతి ప్రజా రాజధాని అవదంటావా? నువ్వేదో పెద్ద విజయవాడని నువ్వేదో ఓడపొడిసినట్టు ఏందా నువ్వు విజయవాడ చేసింది? ఏది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు విజయవాడ చేసింది? నువ్వు నీ అహంకారం ఏంటి? ఒకటే తెలియజేస్తున్నాం, నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడొద్దు. నువ్వేం చేసావో చెప్పుకో, కాదంట్లా. కానీ ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ నీ ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఓడిపోయాం, నీకు ఆఫ్టరల్గా కనపడుతున్నాం. ఎంతోమంది మహానాయకులు, ఎంతోమంది నాయకులు ఓడారు, గెలిచారు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థే గెలిచాడు, ఓడాడు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళే చేసిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఓడాడు, గెలిచాడు ఎమ్మెల్యేగా. గుర్తుపెట్టుకో. అహంకారం, ఇంత విచ్చలవిడి అహంకారం ప్రజలు సహించరు, కనకదుర్గమ్మ తల్లి సహించదు, ఏ దేవుళ్ళు కూడా సహించరు. అహంకారం ఉండొచ్చేమో కానీ ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 6 శాసనసభ్యుల్ని, 6 ఇన్ఛార్జీల్ని నట్టేట ముంచి గెలిచిన 8,720 ఓట్ల మెజార్టీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకో, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకో తప్ప విజయవాడలో అభివృద్ధి జరగలేదు, మేము చేయలేదు, లేదా ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు సహించరు. ఎన్టీఆర్ తెలుగుదేశం, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. నీలాంటి అవకాశవాదులు, నీలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే నాయకులు నీతో ఉండొచ్చేమో కానీ ఏ కార్యకర్త, నాయకుడు కూడా నీ చెంతం చేరటానికి, నీ పక్కన ఉండటానికి కూడా ఏ కార్యకర్త, నాయకుడు ఇష్టపడలేదు. చాలా అహంకారంగా పార్టీ అంతా ఖాళీ అయిపోయింది, అంతా నీ ఒడ్డు పొడుపు చూసి నీ పక్కన వచ్చారని అహంకారంగా మాట్లాడొద్దు. కేసినేని నాని, రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ జగన్ రెడ్డి పంచన చేరి మా నాయకుడిని కానీ, మా లోకేష్ బాబు గారిని కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడితే ఇంకా అధపాతానికి దిగజారిపోతావు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఉన్నత విలువలు ఉండాలి.
గెలవచ్చు, బతకొచ్చు, చావచ్చు, ఎవరైనా సరే, ఎవరు శాస్త్రం కాదు. కానీ ఈ దిగజారుడు రాజకీయాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు సహించరు, కృష్ణా జిల్లా ప్రజలు సహించరు. నీ చేతనైంది నువ్వు చేసింది చెప్పుకో, జగన్ రెడ్డి గొప్పతనం చెప్పుకో, అంతే తప్ప మా నాయకుడిని కానీ, మా లోకేష్ బాబుని కానీ, మా చంద్రబాబు గారిని కానీ, మా నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సహించరని తెలియజేస్తున్నాను.